is to find the missing and repeating number. Okay, so we have to find the missing and repeating number. So ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి 5 అండ్ రిపీటింగ్ నెంబర్ ఏంటి దట్ ఈస్ 1, రైట్. 1 2 టైమ్స్ రిపీట్ అయింది అండ్ 5 అనే నెంబర్ మిస్ అయింది. ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ది యారే ఎంత ఇచ్చారు అండ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చారు. దట్ మీన్స్ మనకి ఇచ్చిన నెంబర్స్ అనేది 1 to 6 ఉంటాయి. దట్ మీన్స్ 1 2 3 4 5 and 6, రైట్. ఓకే, మనం ఇప్పుడు ఫోర్త్ నెంబర్ అనేది ఉంది రైట్ యారేలో. నెక్స్ట్ 3 అనే నెంబర్ ఉంది యారేలో. ఓకే, నెక్స్ట్ 6 అనే నెంబర్ ఉంది యారేలో. నెక్స్ట్ 1 అనే నెంబర్ కూడా ఉంది, రైట్. అండ్ దెన్ 2 అనే నెంబర్ కూడా యారేలో ఉంది, రైట్. అండ్ దెన్ 1 అనే నెంబర్ కూడా యారేలో ఉంది. బట్ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, రైట్. 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 టైమ్స్ 1 అనేది ఏదైతే నెంబర్ అయితే 2 టైమ్స్ రిపీట్ అవుతుందో, 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అవుతుందో 2 టైమ్స్, సో దాన్ని మనం రిపీటింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏ నెంబర్ అయితే అసలు రిపీట్ అవ్వలేదో దాన్ని మనం మిస్సింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. మిస్సింగ్ నెంబర్ దట్ ఈస్ 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది 0 టైమ్స్, అసలు రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం ఆ నెంబర్ని మిస్సింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఎట్ లాస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రిటర్న్ ది మనం మిస్సింగ్ నెంబర్ అండ్ రిపీటింగ్ నెంబర్ని రెండింటిని రిటర్న్ చేయాలి, విచ్ ఇస్ 1 and 5. ఈ రెండు నెంబర్స్ని మనం రిటర్న్ చేయాలి. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఓకే, నెక్స్ట్ ఈజ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే ఒక సింగిల్ లూప్ రన్ చేస్తాం. దట్ ఈస్ ఫ్రమ్ 1 to 6 వరకు ఒక లూప్ని రన్ చేసి ఏదైతే నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనం రిపీటింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఏదైతే నెంబర్ 0 టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనం మిస్సింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, విల్ కన్సిడర్ యాజ్ మిస్సింగ్ నెంబర్. సో ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెట్స్ ట్రై టు రైట్ కోడ్ ఫర్ దిస్. ఫస్ట్ మనం మిస్సింగ్ నెంబర్ వీ హ్యావ్ టు ఫైండ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మిస్సింగ్ నెంబర్ నేను -1గా కన్సిడర్ చేస్తాను. అండ్ దెన్ సేమ్ రిపీటింగ్ నెంబర్ని కూడా మనం -1గా కన్సిడర్ చేస్తాం, ఈక్వల్స్ టు -1 ఇనిషియల్ వాల్యూస్. ఓకేనా, ఇప్పుడు ఒక సింగిల్ లూప్ని రన్ చేయాలి, ఒక ఫర్ లూప్ని రన్ చేస్తాం విచ్ ఇస్ ఫ్రమ్ 1 to 6 1 to n. ఓకేనా, దెన్ ఒక కౌంటర్ తీసుకుని విచ్ ఇస్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం కౌంట్ చేయడానికి ఎన్ని రిపీటింగ్ నెంబర్స్ ఉన్నాయనేది. అండ్ దెన్ ఇంకొక లూప్ రన్ చేస్తాం ఫర్ టు రన్ ది array n-1 size of the array according to the size of the array బట్టి మనం రన్ చేస్తాం ఒక లూప్. ఓకేనా, ఇప్పుడు ఎంటైర్ లూప్ ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ ఇఫ్ array of j is equals to I, array of j అనేది ఈక్వల్ టు అయినప్పుడు మనం కౌంటర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఒకవేళ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు మనం కౌంటర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వస్తాం. అలాగే మనం రిపీటింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. రిపీటింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇఫ్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2, కౌంటర్ అనేది ఈక్వల్ టు 2 అయినప్పుడు దాన్ని మనం రిపీటింగ్ నెంబర్ అంటాం. సో రిపీటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని కన్సిడర్ చేస్తాం, అంటే ఆ నంబర్. దెన్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్లో ఇంకోటి ఏంటంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, కౌంటర్ అనేది ఈక్వల్ టు 0 అయితే దెన్ అప్పుడు అది మనం మిస్సింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మీన్స్ నంబర్. Then if another condition, if missing is not equal to -1 and at the same time repeating is not equal to -1, అప్పుడు మనం we just simply break the condition. ఓకేనా, simply break the condition. Let's try to analyze the time complexity ఏమొస్తుంది? Then time complexity will be like big O of n square, ఎందుకంటే we're running 2 loops here, 1 loop here and 1 loop here, right? సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n square అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం యూస్ చేయట్లేదు, దట్ ఈస్ big O of 1 స్పేస్ కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీని we have to optimize in better solution. సో నెక్స్ట్ ఈజ్ అవర్ బెటర్ సొల్యూషన్. మనం హ్యాషింగ్ యూస్ చేసేస్తాం. వీ కెన్ ఆల్సో యూస్ హ్యాష్ array. సో దిస్ ఈజ్ హ్యాష్ array ఆఫ్ సైజ్ n ఈక్వల్స్ టు 7. ఓకేనా, సైజ్ n ఈక్వల్స్ టు 7 ఎందుకంటే ఇన్ ఆర్డర్ మనకి 1 to 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు 6ని అక్యుములేట్ చేయడం కోసం మనం
హ్యాష్ యారీ యొక్క సైజ్ మనం 7గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇనీషియల్లీ మనం హ్యాష్ యారీలో ఏం చేస్తామంటే మనం అన్ని ఇనిషియల్లీ హ్యాష్ యారీలో అన్ని మనం జీరోస్తో ఫిల్ చేస్తాం. ఓకేనా, ఇనిషియల్లీ హ్యాష్ యారీ సైజ్ ఎంత ఉంటుంది, ఇనిషియల్లీ హ్యాష్ యారీ విల్ బి ఫిల్డ్ విత్ 0. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 4 అనేది n టైమ్స్ రిపీట్ అయింది 1 టైం. ఓకే, 4 1 టైం రిపీట్ అయింది. సో అది రిమూవ్ 0 and 1. దెన్ ఐ మూవ్ 3 అనేది n టైమ్స్ రిపీట్ అయింది 1 టైం. దెన్ వీ మూవ్ 6 అనేది n టైమ్స్ రిపీట్ అయింది 1 టైం. దెన్ వీ మూవ్ 2 అనేది n టైమ్స్ రిపీట్ అయింది 1 టైం. దెన్ వీ మూవ్ 1 అనేది n టైమ్స్ రిపీట్ అయింది 1 టైం. దెన్ వీ మూవ్ 1 అగైన్ రిపీట్ అయింది కాబట్టి 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దట్స్ ఇట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాష్ అరేలో ఐటరేట్ చేస్తాం అని మళ్ళీ ఐటరేట్ చేస్తాం. దెన్ ఇట్ విల్ బి లైక్ 1 అనేది n టైమ్స్ రిపీట్ అయింది, 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏదైతే 2 టైమ్స్ రిపీట్ అవుతుందో మనం దాన్ని మన నెంబర్గా కన్సిడర్ చేస్తాం, దాన్ని మన రిపీటింగ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం, విచ్ ఇస్ 1. దెన్ వీ మూవ్ ఇది 1 టైం రిపీట్ అయింది. దెన్ వీ మూవ్ 3 అనేది 1 టైం రిపీట్ అయింది, 4 అనేది 1 టైం రిపీట్ అయింది, 5 అనేది అసలు 0 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, సో 5 అనేది ఏదైతే 0 టైమ్స్ రిపీట్ అయిందో మనం దాన్ని మిస్సింగ్ నెంబర్ కన్సిడర్ చేస్తాం, విచ్ ఇస్ 5. నెక్స్ట్ వీ మూవ్ 6 అనేది 1 రిపీట్ అయింది, వీ అవాయిడ్. సో ఇలాగ మన రిపీటింగ్ అండ్ మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ హ్యాష్ యారీ. అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం 2 లూప్స్ చేస్తాం. ఒకటేమో నంబర్స్ని మార్క్ చేయడం కోసం, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది దానికోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాష్ యారీలో ఐటరేట్ చేయడానికి మనం ఇంకొక లూప్ని రన్ చేస్తాం. సో టోటల్లీ మనం 2n. సో అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, బిగ్ ఆఫ్ 2n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది, ఎందుకంటే వీఆర్ యూజింగ్ హ్యాష్ యారీ. ఓకేనా, ఎక్స్ట్రా స్పేస్ మనం తీసుకుంటాం కాబట్టి వీ యూస్ హ్యాష్ యారీ. సో టైం కాంప్లెక్సిటీ ఈస్ ఫర్ యూజింగ్ 2 లూప్స్. అండ్ ఇది మనం ఎక్స్ట్రా హ్యాష్ యారీ యూస్ చేస్తున్నాం కాబట్టి దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n వస్తుంది. ఓకేనా, టు అవాయిడ్ దిస్ వీ షుడ్ డూ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో 2 టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ మ్యాథమెటిక్స్, సో మ్యాథ్స్ ఫార్ములా యూస్ చేస్తాం. ఇంకొకటి జార్ యూస్ చేస్తాం. ఓకేనా, జార్ అనేది మేబీ డోంట్ ప్రిఫర్ ఇన్ ది ఇంటర్వ్యూస్. ఓకేనా, ఇంటర్వ్యూస్లో యూస్ చేయొద్దు, జస్ట్ యూస్ మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్. ఫస్ట్ మనం మ్యాథమెటికల్ సొల్యూషన్ చూద్దాం. మ్యాథమెటికల్ సొల్యూషన్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను ఎక్స్ని నేను let me zoom it. సో ఎక్స్ అనేది మన రిపీటింగ్ నెంబర్గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ ఈజ్ అవర్ రిపీటింగ్ నెంబర్ అండ్ వై అనేదాన్ని మనం మిస్సింగ్ నెంబర్గా కన్సిడర్ చేద్దాం. ఓకే, యా, ఎక్స్ అండ్ వై రిపీటింగ్ అండ్ మిస్సింగ్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా గుర్తుందా, మనం స్కూల్లో ఎప్పుడు చేసిన సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా విచ్ ఈస్ n into n minus 1 n plus 1 divided by 2 ఫార్ములా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి యారీ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని మనం సమ్మిషన్ చేయాలి. యారీ యొక్క ఎలిమెంట్స్ అన్నిటికీ మనం సమ్మిషన్ చేయాలి, విచ్ ఇస్ 4 + 3 + 6 + 2 + 1 + 1. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని మనం ఎస్గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా, సమ్మిషన్ ఎస్. అండ్ దెన్ అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ విచ్ ఈస్ 1 to 6 వరకు n న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని మనం సమ్మిషన్ చేయాలి, విచ్ ఈస్ 1 + 2 + 3 + 4 + 5 + 6, రైట్. ఓకే, సో ఈ సమ్మిషన్ మనం ఎస్ ఆఫ్ n అంటే సమ్ ఆఫ్ యూ కెన్ సే ఎనీథింగ్, ఏదైనా చెప్పొచ్చు. మనం సమ్మిషన్ ఆఫ్ n, ఎస్ ఆఫ్ n అంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మైనస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ చేసినప్పుడు ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఇదంతా మైనస్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ మైనస్, రైట్. అలాగే మైనస్ అవుతుంది కాబట్టి దెన్ ఐ క్యాన్సిల్ దిస్. 4 అనేది ఎలిమెంట్ని 4 క్యాన్సిల్ అవుతాయి, 3 and 3 క్యాన్సిల్ అవుతుంది, 6 and 6 క్యాన్సిల్ అవుతుంది, 2 and 2 క్యాన్సిల్, 1 and 1 క్యాన్సిల్. దెన్ మిగిలిపోయిన నెంబర్ ఏంటి, విచ్ ఇస్ 1 and 5, which is 1 and 5, ఇక్కడ -5, right, which is 1 and -5, right, 1 and -5. Okay, x minus x, then it will be like
s of Sn is equals to 4, right? 1 minus 5, 1 minus 5 is equals to minus 4. x minus y is equals to మనకు వాల్యూ ఎంత వచ్చింది -4, రైట్? దీన్ని మనం ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేద్దాం. విల్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 1గా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సమ్ అప్ స్క్వేర్స్, ఓకేనా? నెక్స్ట్ సమ్ అప్ స్క్వేర్స్ మనం ఇందాక ఎలాగ మనం న్యాచురల్ నెంబర్స్ చేసాం, అలాగే n న్యాచురల్ నెంబర్స్కి మనం అన్నిటిని స్క్వేర్స్ చేయాలి. దెన్ ఇట్ విల్ బి లైక్ 4 స్క్వేర్, ఫస్ట్ యారీ ఎలిమెంట్స్ని 4 square, 3 square, 6 square, 2 square plus 1 square plus 1 square. This is array elements, okay? One array elements. Then minus sum of n natural numbers, that is 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square plus 6 square, right? మనం దీన్ని S2గా కన్సిడర్ చేద్దాం. Summation of square and S2 of n, I mean summation of n natural numbers, summation of squares of n natural numbers. Then ఇక్కడ కూడా సేమ్ 4 square will cancel, 3 square, 6 square, 2 square and 2 square and 1 square and 1 square. Then we have 1 square and 5 square, ఓకేనా? అండ్ ఇక్కడ కూడా మైనస్ అవుతుంది, -5, బికాస్ మనం బ్రాకెట్ రిమూవ్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ మైనస్, రైట్? will become minus, this will become minus, and this will also will become minus, right? ఇప్పుడు మన మిస్సింగ్ నెంబర్ which is -5 square. That means 1 square minus 5 square is equals to, we get -24. We get -24. అప్పుడు మన x square minus y square is equals to మనకి ఎంత వస్తుంది? -24, right? -24. మనం ఏం చేద్దాం అంటే విల్ జస్ట్ స్ప్లిట్ x square minus square, x square minus y square మనం స్ప్లిట్ చేసినప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని మనం? x minus y and x plus yగా మనం రాయొచ్చు, which is equals to -24. సో ఇప్పుడు మనం x plus yని ఎలా రాయొచ్చు? దిస్ ఇస్ బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. x plus y is equals to -24 divided by x minus y. సో ఇప్పుడు మన x minus y వాల్యూ ఎంత? which is -4, right? So x plus y is equals to -24 divided by -4. Then minus cancel, we get 6, right? x plus y is equals to 6. We get the value x plus y is equals to ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే x plus yని and x which is equals to 6 and x minus y which is equals to okay, one second. Yeah, x minus y is equals to -4 and x plus y which is equals to 6. సో మనం దీన్ని యాడ్ చేద్దాం, ఓకేనా? We'll sum up this. దీన్ని యాడ్ చేస్తే మనం will get 2x and this will be cancelled, plus y minus y, then 4 minus 6 which is equals to 2, then x is equals to 2 divided by 2 is 1, okay? X value ఎంత వచ్చింది? 1. So this is our repeating number which is 2. 2 is which is 1, sorry, 1 is our repeating number. x is equals to 1 is your repeating number. Then missing number find out చేయాలంటే you have x plus y, right? x plus y is equals to 6, then y is equals to 6 minus x value ante? x is equals to 1, right? x is equals to 1, so y is equals to 6 minus 1, then y is equals to 5. So this is our missing number. Right? సో ఓకే, మనం స్క్వేర్స్కి ఫార్ములా ఏంటంటే వీ హ్యావ్ n ఇంటూ స్క్వేర్కి మన n ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6. ఎస్, దిస్. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేస్తాం మిస్సింగ్ నెంబర్స్ని. సో what will be the time complexity వచ్చేసి we'll do this in a single loop. So time complexity వచ్చేసి big O of n and space complexity వచ్చేసి big O of 1, right? Okay, next is XOR u. Okay, next is మనం XOR యూస్ చేసుకొని ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈజ్ యూజింగ్ XOR వేసుకొని మనం XOR యూస్ చేసి మనం ఆప్టిమల్ సొల్యూషన్ చేద్దాం. XORలో ఎలా చేస్తామంటే we know 1 XOR
వన్స్ ఆర్ 1 చేసినప్పుడు మనకి వాల్యూ 0 వస్తుంది. 2s ఆర్ 2 చేస్తే మనకు వాల్యూ 0 వస్తుంది. అండ్ అగైన్ 2s ఆర్ 2 చేస్తే మనకు వాల్యూ 2 వస్తుంది. ఎందుకంటే 2s ఆర్ 2 0 వస్తుంది. 2s ఆర్ 2 0 వస్తుంది. అండ్ 0s ఆర్ 2 చేస్తే మనకు 2 వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూ. సో మనం ఇలా యూస్ చేసుకుని మనం జార్ సొల్యూషన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్లీ యారే ఎలిమెంట్స్ అన్నిటికీ యారే ఎలిమెంట్స్ అన్నిటిని మనం జార్ చేస్తాం. దట్ ఈస్ 4s ఆర్ 3, 3s ఆర్ 6, 6s ఆర్ 2, 2s ఆర్ 1, 1s ఆర్ 1. And at the same time XOR of n natural numbers, that is 1s or 2, 2s or 3, 3s or 4, 4s or 5, 5s or 6, right? ఇప్పుడు మనం XOR చేసినప్పుడు 4s or 4 0 వస్తుంది, 3s or 3 will become 0, 6 or 6 will become 0, 2s or 2 0 అవుతుంది, and 1s or 1 కూడా 0 అవుతుంది. దెన్ మిగిలిపోయింది ఏంటి 1s or and 5s or. దెన్ 1s or 5 is equals to వాల్యూ ఎంత వస్తుంది, 4 వాల్యూ వస్తుంది. 1s or 5 is equals to then x XOR y is equals to వాల్యూ ఎంత వస్తుంది, 4 వాల్యూ వస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఈ వాల్యూ ఎలా వస్తుందంటే 1 యొక్క బైనరీ నెంబర్ ఎంత అంటే 001 అండ్ 5 యొక్క బైనరీ నెంబర్ ఏంటంటే 101, రైట్? ఇక్కడ మనకి మన వాల్యూ వస్తుంది ఎంత వస్తుందంటే దట్ ఈస్ సేమ్ బిట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ 110 విచ్ ఇస్ 4, రైట్? విచ్ ఇస్ 4. ఇక్కడ 1 బిట్ డిఫరెన్స్ ఉంది. ఎంత ఉంది ఇక్కడ 1 బిట్ డిఫరెన్స్ ఉంది. సో ఓకే, 1 బిట్ డిఫరెన్స్, వీ హ్యావ్ టు ఫైండ్ ది 1 బిట్ డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే దిస్ విల్ బి ద 0th ప్లేస్, దిస్ విల్ బి ద 1, దిస్ విల్ బి సెకండ్ బిట్, 0 బిట్స్ 1 బిట్ సెకండ్ బిట్. ఓకేనా? ఈ 2 బిట్స్ అనేది సేమ్గా ఉన్నాయి, విచ్ ఇక్కడ సెకండ్ బిట్లో మాత్రమే 0 ఉంది, 1 ఉంది, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ ది 0 అండ్ 1. దట్ మీన్స్ మనం సెకండ్ బిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ది సెకండ్ బిట్, వీ హ్యావ్ టు ఫైండ్ ది సెకండ్ బిట్. సో ఈ సెకండ్ బిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ది ఫస్ట్ యారే వాల్యూస్. యారేలో ఉండే ఎలిమెంట్స్ రాయాలి. దట్ ఈస్ 4 3 6 2 1 1. Yes, 4 3 6 2 1 1. These are the array elements. Next 1 2 3 4 5 6. ఇది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, రైట్? మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బిట్ నెంబర్ 2ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ 2. సో bit number is equals to 2. bit number 2 ఫైండ్ అవుట్ చేయాలి. bit number 2 వెదర్ ఇది 0 అవ్వచ్చు ఆర్ 1 అవ్వచ్చు, రైట్? bit number would whether be 0 or 1. We have to find that 0 and 1 అవ్వచ్చు. then we have to write the 0 and 1 as well. 0 1 2 రాయాలి. yeah, we have to find these all zeros, we have to find all ones. Then first we'll start with 4, right? 4 initially. So 4 కి బైనరీ నెంబర్ ఎలా ఉంటుంది, 10100, right? ఇక్కడ second bit, we have to find the second bit, right? This one, we have to find this second bit, right? ఈ బిట్ ని మనం మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, రిమైనింగ్ బిట్స్ ని మనం కన్సిడర్ చేయాలి. we have to find only the second bit. ఓకేనా? సెకండ్ బిట్. సో సెకండ్ బిట్లో ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ప్లేస్లో మనం 4 రాయాలి. we have to write the 4 here. then we'll move, then 3కి బైనరీ వాల్యూ ఎంత, జస్ట్ 0 1 1. సో సెకండ్ బిట్ని కన్సిడర్ చేస్తాం, దట్ ఈస్ 0, దట్ మీన్స్ 3 అనేది 0 ప్లేస్లో రాస్తాం. దెన్ విల్ మూవ్, దెన్ 6 వాల్యూ వచ్చేసి 1 1 0. సో 6 సెకండ్ బిట్ వాల్యూ ఎంత, 1. సో మనం 6 ఇక్కడ రాస్తాం. దెన్ విల్ మూవ్, ఓకే సారీ, దెన్ విల్ మూవ్, దెన్ 2 వాల్యూ ఎంత, 2 వాల్యూ వచ్చేసి 0 1 0. సో ఇక్కడ సెకండ్ బిట్ ఏంటి, విచ్ ఇస్ 2, విచ్ ఇస్ 0. దెన్ 2 అనేది ఇక్కడ రాస్తాం. దెన్ విల్ మూవ్ 1 వాల్యూ ఎంత, 0 0 1. ఇక్కడ సెకండ్ మోస్ట్ బిట్ ఏంటి, సెకండ్ బిట్ ఏంటంటే దట్ ఈస్ 0. సో 1 అనేది ఇక్కడ రాస్తాం. దెన్ విల్ మూవ్ అగైన్ 1. దెన్ విల్ రైట్ హియర్ 0. దెన్ విల్ మూవ్ అగైన్ 1, విల్ రైట్ హియర్ ఎట్ 0 ప్లేస్లో రాస్తాం. దెన్ విల్ మూవ్, దెన్ అగైన్ 2, మనం సెకండ్ బిట్ ఇక్కడే రాస్తాం 0 దగ్గర. దెన్ విల్ మూవ్, దెన్ అగైన్ 3, దెన్ విల్ రైట్ హియర్ అగైన్. దెన్ విల్ మూవ్ 4 అనేది 1 ప్లేస్లో ఉంది కాబట్టి 1 అనే బిట్ ఉంది కాబట్టి సెకండ్ బిట్ ఈస్ 1. సో మన 4 అనేది ఇక్కడ రాస్తాం. దెన్ విల్ మూవ్ 5 అనేది బిట్కి వాల్యూ ఎంత, 5 అనేది దానికి బైనరీ నెంబర్ వాల్యూ ఇస్ 101, రైట్? 101 అండ్ 1 అనే ప్లేస్లో ఉంది. 1 ఈస్ అవర్ సెకండ్ బిట్ కాబట్టి 1 దగ్గర రాస్తాం. దెన్ విల్ మూవ్, దెన్ 6. సో 6 ఈస్ 1. సో 6 కూడా ఇక్కడ రాస్తాం. దెన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న వాటన్నిటికీ
జార్ ఇనిషియల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే 001 విచ్ ఇస్ 4 వాల్యూ విచ్ ఇస్ 1 అండ్ 101 సో మనం చేసినప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 రైట్. మనం ఈ డిఫరెన్స్ 1 నెంబర్ అనేది లెఫ్ట్ అయి ఉంది రైట్ విచ్ ఇస్ 1. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ 1 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ 1. సో మనం ఏం చేస్తాం ఏంటి ఈ మొత్తాన్ని జార్ చేయాలి. ఓకే, 0 మొత్తాన్ని జార్ చేయాలి. 0 మొత్తాన్ని జార్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 జార్ 3 0 వస్తుంది. 2 జార్ 2 0 వస్తుంది. 1 జార్ 1 0 వస్తుంది. మిగిలిపోయిన నెంబర్ ఏంటి విచ్ ఇస్ 1 రైట్ విచ్ ఇస్ 1. మిగిలిపోయిన నెంబర్ 1. ఓకే, వన్స్ అన్నిటికీ జార్ చేద్దాం. సో వన్స్ అన్నిటికీ జార్ చేసినప్పుడు ఓకే వన్స్ అన్నిటికీ జార్ చేస్తే మనకేమొస్తుంది 4 జార్ 4 0 6 జార్ 6 0. దెన్ వీ హ్యావ్ లెఫ్ట్ 1 నెంబర్ దట్ ఈస్ 5. సో ఇలాగ మనం జార్ యూస్ చేసుకొని మనం నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లెట్స్ రైట్ అండ్ లెట్స్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, టైం కాంప్లెక్సిటీ అనేది టైం కాంప్లెక్సిటీ విల్ బి లైక్ బిగ్ O ఆఫ్ n. మనం సింగిల్ లూప్లోనే చేస్తాం టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 1. మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ది ఆప్టిమల్ సొల్యూషన్ యూజింగ్ జార్.